బస్ ఇంకా బైక్ వల్ల ఏదో సంథింగ్ అక్కడ ఏదో అయ్యింది. ఆ బైక్ బస్ కిందకి వెళ్ళిపోయి పాస్ అవడం వల్ల ఫైర్ యాక్సిడెంట్ అయ్యింది. కొంచెం అటు ఇటు చేసి మేము కొంచెం ఇలాంటి ఉండడం, నిద్రపోకపోవడం వల్ల ఒక 12 మెంబర్స్ మేము బయట బర్న్ అయిపోయి కాలిపోయి ఉన్నాం. హైదరాబాద్ నుండి నేను బెంగళూరుకి వెళ్తున్నాం. ముసాపేటలో నేను బస్ ఎక్కాను. ముసాపేట నుండి నేను బెంగళూరుకి వెళ్తున్నాం. నేను బయటకు బుక్ చేసిన బస్ నుంచి ఎమర్జెన్సీ డోర్ వేరే వాళ్ళు పగలు కొట్టారు. అంటే లైన్కి ఒక నలుగురం ఉందాం, నలుగురం కలిసి డోర్ పగలు కొట్టి మేము దూకేసాం. ఇంకో సైడ్ ఏమో ఎమర్జెన్సీ సైడ్ విండో ఉంటుంది, వాళ్ళని పగలు కొట్టి వాళ్ళు దూకేస్తారు. అట్లా అటు దిప్పి ఒక 12 మందికి అయితే బయటపడ్డాం మొత్తం. ఇదంతా ఎందుకు జరిగిందంటే మేము నిద్రపోకపోవడము, కొంచెం అప్రాక్సిమేట్గా నాకు తెలిసి ఒక 25 నుంచి 30 మంది. ఒక బస్ ఇంకా బైక్ వల్ల ఏదో సంథింగ్ అక్కడ ఏదో అయ్యింది. ఆ బైక్ బస్ కిందకి వెళ్ళిపోయి పాస్ అవడం వల్ల ఫైర్ యాక్సిడెంట్ అయ్యింది. కొంచెం అటు ఇటు చేసి మేము కొంచెం ఇలాంటి ఉండడం, నిద్రపోకపోవడం వల్ల ఒక 12 మెంబర్స్ మేము బయట బర్న్ అయిపోయి కాలిపోయి ఉన్నాం. హైదరాబాద్ నుండి నేను బెంగళూరుకి వెళ్తున్నాం. ముసాపేటలో నేను బస్ ఎక్కాను. ముసాపేట నుండి నేను బెంగళూరుకి వెళ్తున్నాం. నేను బయటకు బుక్ చేసిన బస్ నుంచి ఎమర్జెన్సీ డోర్ వేరే వాళ్ళు పగలు కొట్టారు. అంటే లైన్కి ఒక నలుగురం ఉందాం, నలుగురం కలిసి డోర్ పగలు కొట్టి మేము దూకేసాం. ఇంకో సైడ్ ఏమో ఎమర్జెన్సీ సైడ్ విండో ఉంటుంది, వాళ్ళని పగలు కొట్టి వాళ్ళు దూకేస్తారు. అట్లా అటు దిప్పి ఒక 12 మందికి అయితే బయటపడ్డాం మొత్తం.